అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట, కుర్తా సెట్. చాలా బాగుంది కదా. ఇకైతే నా డే ఎలా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకుంటా. ఈ మామిడికాయ చూపిస్తున్నాను ఏమనుకున్నారా? అయితే ఈరోజు ఏం వండాలా అని అనుకునే లోపే మా మావయ్య ఒక మంచి మామిడికాయ, పచ్చి మామిడికాయ తెచ్చి అక్కడ పెట్టిండ్రు పొద్దుటే. నేను లేచేసరికి ఉందనమాట. ఇంకెందుకు మామిడికాయ ఉన్నదంటే ఇంకా మామిడికాయ పప్పు చేసుకోవడమే. ఇక చేసిన చాలా బాగున్నది మామిడికాయ పప్పు అయితే చేశాను. మా చింతలు పాపకు కూడా ఇష్టం, బాగా తింటుంది అనమాట. కొంచెం ఇది పులుపు ఉండడం వల్ల కారం అయినా కూడా ఏం కాదు, తినేస్తుంది అనమాట. అట్లనే పప్పులోనే అన్నీ యాడ్ చేసేస్తా. ఎప్పుడున్న తోటకూర ఉన్నా ఏదైనా ఉన్నా పాపకి అట్లనే పప్పులోనే యాడ్ చేసి పెట్టేస్తా. సపరేట్గా కర్రీ చేస్తే తినదనమాట. అందుకు ఇంకైతే మా చిన్నోడైతే ఇంకా లేవలే, అంతలోపే కొంచెం వంట చేసేసుకుందాం, ఫ్రీ అయితే మిగతా పనులు చేసుకోవచ్చు అని చేసుకుంటున్నా అనమాట. ఇంకా వాళ్ళు లేవకపోతే ఎంత పనైనా ఫాస్ట్గా చేస్తా కానీ ఇంకా వాళ్ళు లేచిండ్రంటే మాత్రం అస్సలు పని కొంచెం కూడా అవ్వదన్నమాట. ఇద్దరు అంతే, అట్లా ఏడుస్తూనే ఉంటారు. అది కావాలి ఇది కావాలి. మా చింతలు అయితే ఇంకా ఘోరంగా ఇది చేస్తుంది. అది మమ్మీ ఇది మమ్మీ నన్ను చూడు అంటుంది అనమాట. ఆమె ఏ పని చేస్తున్నా నేను ఎంత పనిలో ఉన్నా మేము చూడాలన్నమాట. ఇకైతే ఆల్రెడీ దోశల పిండి ఉన్నదని ఇక చట్నీ అయితే చేసుకుంటున్నా. చట్నీ లేకపోతే మా చింతలు తినదు, మా హస్బెండ్ కూడా అస్సలు తినరు అనమాట. ఏమైనా కర్రీ ఉంటే నేను తినేస్తా కానీ వాళ్ళిద్దరు చట్నీ లేకపోతే టిఫిన్ అనేది తినరు. వాళ్ళ కోసమైనా కొంచెం చట్నీ చేస్తా. ఇంకా నేను చేసే చట్నీ కూడా నచ్చదు కానీ ఇంక వాళ్ళకి ఆప్షన్ లేక తింటారనమాట. ఇక వాళ్ళు లేచిండ్రుగా, ఇక రూమ్ అంతా క్లీన్ చేసిన అనమాట. ఇక క్లీన్ చేసేటప్పటికి హాలిడేస్ కదా, ఆమె ఇక ఆటలు. ఇక టీవీ ఆన్ చేస్తుంది. ఇక 12 వరకు అట్లా కూర్చుంటుంది, చూస్తూనే ఉంటుంది. ఇంకా దానికి ఏమైనా సమ్మర్ క్లాసెస్ ఏవో పెట్టిద్దామంటే ఎండలకు భయపడి ఎక్కడ పంపించడానికి కూడా భయం అవుతుంది. ఇంకైతే దోశలు వేసి ఇచ్చిన మంచిగా కూర్చొని తింటుంది అనమాట. ఇంకా మా చిన్నోడికి కూడా తినిపించేసిన. ఇక దోశ పూరి తన ఫేవరెట్ అనమాట, మంచి ఇష్టంగా తింటుంది. ఇంకే టిఫిన్లో అయినా నేను కూర్చోవాలి, నేను తినిపించాలన్నమాట. ఇక పప్పు అయితే అయిపోయింది, తాలింపు వేసేసిన. ఇక పప్పు ఉన్న రోజు ఏమైనా పాపడాలు ఉన్న, ఆమ్లెట్ ఉన్న ఏదైనా వేస్తే తినేస్తారు. ఇంకా మళ్ళీ సపరేట్ కర్రీ వండాలని అయితే ఏమి ఉండదు అనమాట. పప్పు ఉంటే తింటారు అనమాట. మా హస్బెండ్ కూడా అంతే, కర్రీ ఏమి అడగరు, మంచి పప్పుతోనే తినేస్తారు. ఇంకా అయితే ఈ డే అయితే ఇట్లా స్టార్ట్ అయింది. ఎండ్ వరకు చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్ కూడా నాకు పోస్ట్ చేయాలనిపిస్తుంది కదా, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. ఇక అయితే వంట అయిపోయినాక మొత్తం బోళ్ళన్నీ కడిగేసిన అయిపోయింది. మా చిన్నోడికి అయితే ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ఏమో అంటున్నాడు, తాత అంటున్నాడో అత్త అంటున్నాడో అర్థం అవుతలే కానీ తాత అంటున్నాడు, ఏమో చెప్తున్నాడు. అది కెమెరా ఆన్లో ఉండితే తన ఫేస్ తను చూసుకుంటూనే అంటున్నాడు అనమాట. బాబుకి పాపకి మాత్రం నేను అన్ని మమ్మీ ప్రొడక్ట్సే యూజ్ చేస్తాను, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.